కూర్చుంటే భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అయితే 2018 సంవత్సరము జూన్ నెలలో నేను మా డాడీ దగ్గర ప్రేయర్కి వెళ్ళాను. నేను సాక్ష్యం చెప్పాలని 7 సంవత్సరాల నుంచి అనుకున్నాను, నేను ఎప్పుడు చెప్పలేదు. ఆ రోజు నేను జూన్ నెలలో మా డాడీ దగ్గర ప్రేయర్కి వెళ్తే మా డాడీ అన్నాడు, పెరకమ్మ నీకు దేవుడు నలుగురిస్తున్నాడు, నాకు దర్శనం కనపడదు అన్నాడు. అన్న నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను, నా కుమారుడు గర్భంలో పడ్డాడు. నేను ఒక్కటే మాట నమ్మకాలు గ్రంథంలో దేవుడు చెప్పినట్టు నేను గర్భంలోనే ఎన్నుకున్నాను, జనములకు ప్రవక్తగా నియమిస్తాను. నేను అదే వాక్యం నా కుమారుడు గురించి ప్రార్థన చేస్తాను. ఆ విధంగానే భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ మా సంఘ బిడ్డలందరికీ కూడా తెలుసు. కానీ దేవుడు ఏ కీడు అపాయం అనేది జరగకుండా క్షేమంగా ఉంచి 7 సంవత్సరాలు తన రెక్క మీద భద్రపరిచాడు. బలహీనమైన సమయంలో కూడా ఎన్నో సాక్ష్యాలు చెప్పాను. కానీ నా కుమారుడు ఏ వైద్యాన్ని నేను ఎలా నమ్మను, ఆయన కూడా నమ్మడండి. జ్వరం వచ్చినా బట్టి టాబ్లెట్ వేసుకుంటే వేసుకున్న వాంతులు చేసుకుంటారు. రీసెంట్గా ఫీవర్ వచ్చినప్పుడు నేను సాక్ష్యం చెప్పాను, మమ్మీ నువ్వు మర్చిపోయావా ఏంటి, నాకు టాబ్లెట్ వల్ల తగ్గదు, నువ్వు ప్రార్థన చేయడానికి తగ్గదు. ఇదే అడుగుతాడు, ఎప్పుడైనా నమ్మి అడుగుతాడు, మమ్మీ నువ్వు నాకు ప్రార్థన చేయ నాకు తగ్గుతుంది అంటాడు. దేవుడు ఈ చిన్నతనంలోనే తను ఇంత విశ్వాసంలో పెంచుతున్న దేవుడు తను పెరిగి పెద్దవాడై అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా పరిచర్య చేస్తూ ఏ ప్రాంతాల్లో అయితే ఇంకా ట్రైబల్ ఏరియాస్లో పరిచర్య లేదో అక్కడికి నా కుమారుని దేవుడు నడిపించాలి. ఇది నేను చిన్న మనవి చేస్తున్నాను. దేవుడు ఆశీర్వాదము నా కుమారుడికి ఇవ్వాలని మీ అందరూ కూడా ప్రార్థించవలసిందిగా దేవుని పేరుతో కోరుచున్నాను. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.